హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. ఇవాళ థర్డ్ చాప్టర్కి వచ్చేసామండి. థర్డ్ చాప్టర్ టాపిక్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్. బట్ ఒకసారి థర్డ్ చాప్టర్కి వెళ్ళే ముందు మనం అన్నీ ఒకసారి రీట్రేట్ చేసుకుందాం లేదా రీకలెక్ట్ చేసుకుందాము. ఇంతకుముందు 2 చాప్టర్స్లో చెప్పినవి ఏంటి అని. ఓకే, సో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం 2 చాప్టర్స్లో? తొందరగా వెళ్ళిపోదాము, టైం ఎక్కువ తీసుకోవద్దు. సో ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎకనామిక్ వర్డ్ ఎక్కడి నుంచి డెరైవ్ అయింది, ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఎకనామిక్ యాక్టివిటీస్లో ఏమేమి ఉంటాయి, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్, ట్రేడ్ ఉంటాయి. అండ్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి, ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ మనీని ఎకనామిక్ యాక్టివిటీ అంటాము. పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, అలా ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అంటే వెల్ఫేర్ కోసం చేస్తుంది, ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రాఫిట్ కోసం చేస్తుంది. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ప్రైవేట్ సెక్టర్ ఎలా ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ ఎలా ఉంటుందని చెప్పి. పబ్లిక్ సెక్టర్ అయితే అందరికీ ఈక్విటీ కాన్సెప్ట్తో పంచిపెడుతుంది, ప్రైవేట్ సెక్టర్ అయితే ప్రాఫిట్ కోసం చూస్తుంది. జీడిపి, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ జీడిపి అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటి, వేర్ అండ్ హూ. వేర్ అంటేనేమో డొమెస్టిక్, హూ అంటేనేమో నేషనల్. అండ్ దాని అబ్రివేషన్స్ వచ్చేసి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గూడ్స్ మేడ్ ఇన్ ఇండియన్ టెరిటరీ, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, గూడ్స్ మేడ్ బై ఇండియన్స్ అక్రాస్ ద వరల్డ్. ఆ తర్వాత డెప్రిషియేషన్ కాన్సెప్ట్ చదువుకున్నాం. డెప్రిషియేషన్ అంటే ఏంటి, ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఏదైనా ఒక మెషిన్ మీద ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఆ మెషిన్ దాని ఫుల్ కెపాసిటీలో వర్క్ చేయనప్పుడు మనం దాన్ని రిపేర్ చేయించడానికి మళ్ళీ కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టాక ఆ మెషిన్ మళ్ళీ దాని ఫుల్ ప్రొడక్టివిటీకి వస్తుంది. ఆ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక ఎస్టాబ్లిష్ చేసి ఒక ఇండస్ట్రీని, ఆ ఇండస్ట్రీలో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మళ్ళీ మనం ఫైనాన్స్తో సాల్వ్ చేసి, ఆ తర్వాత ఆ ఇండస్ట్రీని మళ్ళీ ఫుల్ కెపాసిటీతో వర్క్ చేసేలా చేసే ఈ ఎంటైర్ ప్రాసెస్ని డెప్రిషియేషన్ అంటామని. ఆ తర్వాత డెప్రిషియేషన్ ఎలా వస్తుంది, టోటల్ నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే నెట్ వస్తుంది. అలాగే గ్రాస్లో నుంచి నెట్ తీసేస్తేనేమో డెప్రిషియేషన్ వస్తుంది, రైట్. జీడీపీ నుంచి డెప్రిషియేషన్ తీస్తే నెట్ డిపి వస్తుంది, జిఎన్పి నుంచి డెప్రిషియేషన్ తీస్తే నెట్ ఎన్పి వస్తుంది. జిఎన్పి ఈక్వల్స్ జీడీపీ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, అది నేను కరెక్ట్ చేసుకోమని చెప్పా, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని. ఎన్ఐఎఫ్ఏ కాకుండా ఎన్ఎఫ్ఐఏ. నెక్స్ట్ ఇండస్ట్రీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూస్ ఏంటి. ఓకే, ఒకవేళ అది ఇండస్ట్రీలో ఉంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఉండవు. ఓకే, బట్ అది ఇండస్ట్రీ గేట్ దాటి బయటికి వస్తే మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది, దానికి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది. సో ఆ సబ్సిడీస్ అన్ని ఇండస్ట్రీ వరకే పరిమితము. ఒకవేళ గేట్ దాటితే మాత్రం ట్యాక్సెస్ వస్తాయి, అంటే మార్కెట్లోకి వస్తే ట్యాక్సెస్ వస్తాయని. అసలు గ్రాస్ అంటే ఏంటి, గ్రాస్ అంటే టోటల్, నెట్ అంటే ఏంటి, అన్ని ఎక్స్పెన్సెస్ పోగా మిగిలిన ప్రాఫిట్ని నెట్ అంటారండి. డెప్రిషియేషన్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్, మనం ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎక్స్పెండిచర్ అయితే పెడతామో దాన్ని డెప్రిషియేషన్ అంటాము, రైట్. ఇది సేమ్ ఇందాక డిస్కస్ చేసుకున్నదే. జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఏంటి, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఏంటి. జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఇందాక చెప్పినట్టు ఫ్యాక్టరీ కాస్ట్. జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్లో ఏమేమి వస్తాయి, ప్రొడ్యూసర్కి సబ్సిడీ వస్తాయి. ప్రొడ్యూసర్ అంటే ఎవరు, ఓనర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. సబ్సిడీస్ వస్తాయి గవర్నమెంట్ నుంచి. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే ఆ ప్రోడక్ట్ ఏదైతుందో మార్కెట్లోకి వచ్చాక ఏమొస్తుంది, కన్జ్యూమర్కి ఇండైరెక్ట్ ట్యాక్స్ పడుతుంది. సో అవి డిస్కస్ చేసుకున్నాం కదా. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ డిపెండ్స్ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్, అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అలా అనుకున్నాం కదా. అలాగే బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, అసలు బేసిక్ ప్రైస్ ఎలా వేస్తాం లెక్క అంటే, ఫ్యాక్టరీ కాస్ట్ మీద బేసిక్ ప్రైస్ అంటే ఏంటి అంటే రెమ్యునరేషన్ ఉంటుంది. రెమ్యునరేషన్ అంటే సాలరీస్ అవన్నీ. ప్రొడక్షన్ ట్యాక్స్ ఉంటుంది, ప్రోడక్ట్ సబ్సిడీస్ ఉంటాయి. ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఏంటి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇవన్నీ ప్రొడక్షన్ ట్యాక్స్. బేస్ ప్రైస్లో సబ్సిడీ అనేది మనం ఇన్వాల్వ్ చేయము. అలాగే జీఎన్పీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో ఇందాక జీడీపీ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చేసి జీడీపీ ఎట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సబ్సిడీస్ తీసేస్తాము, ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్ యాడ్ చేస్తాము. సో నిన్న ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకసారి మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ వెళ్ళి ఆ 2 ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో లెట్స్ కమ్ టు ద టాపిక్ ఫర్ టుడే. ఇట్స్ నేషనల్ ఇన్కమ్. సో మీలో ఎంతమందికి నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో తెలుసు, ఇప్పుడు ఎన్ఎన్పి అంటే ఏంటో, ఎన్ఎన్పి అట్ ద ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటో ఇప్పుడు నేను రివైజ్ చేశా కదా. వెంటనే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఏంటో ఒక 2 సెకండ్స్ ఆలోచించుకొని చెప్పండి. ఓకే, సో ఎన్ఎన్పి అంటే ఏంటి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. నెట్ అంటే ఇందాక మనం ఏమనుకున్నాము, గ్రాస్లో నుంచి ఏం తీసేయాలి, నెట్ అంటే డెప్రిషియేషన్ తీసేస్తే నెట్ వస్తుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామా, గ్రాస్ నుంచి డెప్రిషియేషన్ తీస్తే నెట్ వస్తుంది. సో అలాగే గ్రాస్ నుంచి నెట్ తీస్తే డెప్రిషియేషన్ వస్తుంది, రైట్. ఇక్కడ ఉంది చూసారా, గ్రాస్ నుంచి డెప్రిషియేషన్ తీస్తే నెట్ వస్తుంది, గ్రాస్ నుంచి నెట్ తీస్తే డెప్రిషియేషన్ వస్తుంది. ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, నేను క్లాస్ చూడండి ఒకసారి, మీకు అందరు క్లారిటీ వస్తుంది. సో మళ్ళీ మనం టాపిక్కి వెళ్ళిపోదాం.
టాపిక్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ అవుతుందన్నమాట. నేషనల్ ఇన్కమ్ అంటే మన నేషనల్ ఏదైతే ఉందో దాని ఎంటైర్ ఇన్కమ్. ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఓకే, గ్రాస్ నుంచి డెప్రిషియేషన్ తీస్తే నెట్ కదా. సో ఎన్ఎన్పి అంటే ఏమో నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి? డెప్రిషియేషన్, గ్రాస్ నుంచి డెప్రిషియేషన్ తీస్తే నెట్ వస్తుంది. సో అదర్ ఎక్స్పెన్సెస్, పెట్టుబడి ప్లస్ అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని తీసాక గ్రాస్ పెట్టుబడి, డెప్రిషియేషన్, ఆ ప్రాసెస్ నడవడానికి కావాల్సిన ఖర్చులు అదంతా తీసేస్తే మిగిలే ప్రాఫిటే నెట్. సో నెట్ నేషనల్ ప్రోడక్ట్. నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఓకే, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి? నేషనల్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా నిన్న క్లాస్లో. జీడిపి అంటే ఏంటి ఇండియన్ టెరిటరీలో, ఎన్డిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా, అందరూ రిమైండ్ చేసుకోండి. సో నెట్ నేషనల్ ప్రోడక్ట్, జీడిపి డొమెస్టిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎన్పి అంటే ఓవరాల్గా వరల్డ్లో ఇండియన్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అవి. సో ఇక్కడ ఏమవుతుంది, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఓవరాల్గా వరల్డ్లో ఇండియన్స్ అందరూ ఏదైతే గుడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకే, ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్లో. ఏది? క్రాస్ ఇంకా డెప్రిషియేషన్ లోంచి తీసేస్తే మిగిలింది అంటే అన్ని ఖర్చులు మోగా మిగిలిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఎటు ఫ్యాక్టరీ కాస్ట్లో, అది మన నేషనల్ ఇన్కమ్. క్లారిటీ వచ్చిందా? నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? నెట్ నేషనల్ ప్రోడక్ట్ కదా. నెట్ అంటే ఏంటి? గ్రాస్లోంచి డెప్రిషియేషన్ తీస్తే నెట్. గ్రాస్ అంటే పెట్టుబడి, డెప్రిషియేషన్ అంటే ప్రాసెస్ జరగడానికి అయ్యే ఖర్చులు. పెట్టుబడిలోంచి ప్రాసెస్ జరగడానికి అయ్యే ఖర్చులు తీసేస్తే మిగిలేదే లాభం. ఆ లాభం ఎట్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ కదా. ఎన్ అంటే నేషనల్. నేషనల్ అంటే ఏమనుకున్నాం? డొమెస్టిక్ అంటే లోకల్, నేషనల్ అంటే ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ అంటే ఇండియన్స్ అక్రాస్ ద వరల్డ్ ఎవరైతే ఉన్నారో అది. ప్రోడక్ట్ అంటే మనకు తెలిసింది. సో ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఇండియన్స్ అక్రాస్ ద వరల్డ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాక్టరీస్లో ఇన్వెస్ట్మెంట్ ప్లస్ అదర్ ఎక్స్పెన్సెస్ పోగా మిగిలిన ఏదైతే ఉందో, అంటే ఫ్యాక్టరీస్లో ఉంది ఇంకా, అంటే సబ్సిడీ యాడ్ అయింది కానీ ట్యాక్సెస్ యాడ్ అవ్వలేదు, దాన్ని మనం నేషనల్ ఇన్కమ్ కింద లెక్కేసుకుంటాము. సో ఎన్నిసార్లు చెప్పాను కాబట్టి మీకు అది గుర్తుండాలి. ఓకే, జీడిపి నేషనల్ ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్. అది ఎలా మనం దాన్ని డివైడ్ చేసుకుంటాం ఇన్ ద సెన్స్ దాన్ని ఎలా మనం సెగ్రిగేట్ చేసుకుంటాము, కేటగరైజ్ చేసుకుంటాము అంటే జీడిపి ఎన్ఎఫ్ఐఏ, ఇది టైపో, ఎన్ఎఫ్ఐఏ. ఈ ఇంతకుముందు 2 క్లాసెస్లో కూడా ఎన్ఐఎఫ్ఏ అని చెప్పాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనమాట ఇది. ఓకేనా, ఇది రీరైట్ చేసుకోండి మీ నోట్సెస్లో. సో జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ లో నుంచి, అది జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ఏమవుతుందండి? జిఎన్పి కదా. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఫారెన్ నుంచి వచ్చే ఇన్కమ్. జీడిపి అంటే ఏంటి? మన ఇండియాలో ఇండియన్స్ చేసింది. ఈ రెండు కలిపితే జిఎన్పి కదా. జిఎన్పిలోంచి డెప్రిషియేషన్ తీసేస్తున్నాం కదా. మళ్ళీ ఇందాక ఏమనుకుంటున్నాము? నెట్ అంటే ఇండియాలో ఇంకా మీకు ఇంకా సింప్లిఫై చేస్తా చూడండి. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ కదా. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్లో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ కదా. గ్రాస్ టోటల్ డొమెస్టిక్ అంటే మన టెరిటరీలో ప్రోడక్ట్స్ ఏవైతే తయారు చేశారో పెట్టుబడి పెట్టి, అది జీడిపి. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఫారినర్స్ మన ఇండియాలో పెట్టిన పెట్టుబడులన్నీ తీసేస్తే ఓవరాల్గా ఫారెన్లో మన వాళ్ళు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో నెట్ ఫారెన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే మన ఇండియాలో మన ఇండియన్స్ చేసేది, మన బయట కంట్రీస్లో మన ఇండియన్స్ చేసేది అంతా కలిపితే జిఎన్పి కదా. ఆ జిఎన్పిలోంచి డెప్రిషియేషన్ తీసేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఏమైనా తీసుకుందాం, ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాలో మన ఇండియన్ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే, ఓకే, ఆ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ అంటే ప్రొడక్షన్ ట్యాక్స్, క్యాపిటల్, ఏమంటారు, రెమ్యునరేషన్స్ అన్నీ డిడక్ట్ అయిపోయాక, రైట్, అన్నీ డిడక్ట్ అయిపోయి ప్రాసెస్ అంతా అయిపోయాక చేతికొచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్,
ఓకే. చేతికొచ్చే ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! ఆ ప్రొడక్ట్స్ రావడానికి అవసరమైన ఖర్చు. అది పెట్టుబడి అయ్యుండొచ్చు, దాని రిపేర్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ అంతా అయ్యుండొచ్చు. అదే డెప్రిషియేషన్ గదా! సో, ఆ జీఎన్‌పీలోంచి డెప్రిషియేషన్ తీస్తే వచ్చేది ఎన్ఎన్‌పీ ఎట్ మార్కెట్ ప్రైస్. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్. ఆ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్‌లోంచి మళ్ళీ ఇండైరెక్ట్ టాక్సెస్. సో, ప్రతి ప్రొడక్ట్‌కి బయట టాక్స్ ఉంటుంది గదా! ఆ టాక్స్‌ని తీసేస్తే వచ్చేదే ఎన్ఎన్‌పీ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఈస్ నథింగ్ బట్ నేషనల్ ఇన్‌కమ్. రైట్? కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపియచ్చు. బట్ మళ్ళీ మళ్ళీ వినండి. చాలా సింపుల్. మళ్ళీ ఒక 2 లైన్స్‌లో చెప్పేస్తా చూడండి. నేషనల్ ఇన్‌కమ్. నేషనల్ ఇన్‌కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్‌కమ్ అంటే దాన్ని ఎలా కాలిక్యులేట్ చేసుకుంటాం? ఏ బేసిస్ మీద కాలిక్యులేట్ చేసుకుంటామంటే, నేషనల్ ఇన్‌కమ్ అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. అంటే ఆ ప్రొడక్ట్ ఇంకా ఫ్యాక్టరీలో ఉంది. రైట్? ఆ ప్రొడక్ట్ ఇంకా ప్రొడక్ట్స్ అన్ని ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలో ఉండగా అవి నేషనల్ ఇన్‌కమ్ కిందకొస్తాయి అని అనుకుంటే, నేషనల్ ఇన్‌కమ్ ఈక్వల్స్ టు ఎన్ఎన్‌పీ అట్ ఫ్యాక్టరీ కాస్ట్‌ని ఎలా సెగ్రిగేట్ చేస్తాం? దాన్ని ఎలా సింప్లిఫై చేస్తాం? అసలు ఎలా వచ్చారు కంక్లూజన్‌కి ఎన్ఎన్‌పీ అట్ ఫ్యాక్టరీ కాస్ట్ నేషనల్ ఇన్‌కమ్ అవుతుంది అని ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అదేంటంటే మళ్ళీ జీడీపీ. జీడీపీ అంటే మన ఇండియన్ బౌండరీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే గూడ్స్ అన్నీ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది నెట్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే మన ఇండియన్స్ ఏదైతే వరల్డ్ వైడ్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, గూడ్స్ ప్రొడక్షన్ కానీ ఏదైతే చేస్తున్నారో అది. ఆ 2 కలిపితే, ఆ 2 కలిపితే వచ్చేది మనకి జీఎన్‌పీ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సో, గ్రాస్, గ్రాస్ అంటే ఏంటి? టోటలు. టోటలే గాకుండా దానిలో ఎక్స్‌పెన్సెస్ ఇప్పుడు పెట్టుబడి పెట్టాము. ఒక 100 పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. ఆ 100 పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేప్పుడు ఏదో ఒక ఇష్యూ వస్తుంది. లేదా ఏదైనా ప్రాసెస్ కోసం కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి. దాన్నంతా డెప్రిషియేషన్ అంటాం గదా! సో, ఆ గ్రాస్‌లో నుంచి ఆ ఖర్చులన్నీ తీసేసి మనకు నెట్ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాం ఇక్కడ. సో, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్‌లోంచి డెప్రిషియేషన్ తీసేస్తే మనకేమొస్తుంది? ఎన్ఎన్‌పీ ఎట్ మార్కెట్ ప్రైస్. ఎందుకు ఎన్ఎన్‌పీ ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది అని మీరడిగితే, డెప్రిషియేషన్ తీసేసారండి. డెప్రిషియేషన్ తీసేస్తే ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది? ఆ ప్రొడక్ట్ ఒస్తుంది. ఆ ప్రొడక్ట్ ఎక్కడికెళ్తుంది? మార్కెట్‌లోకెళ్తుంది. సో, మార్కెట్‌లోకెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఎన్ఎన్‌పీ అట్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో, ఇక్కడ మనకి నేషనల్ ఇన్‌కమ్‌కి ఎన్ఎన్‌పీ ఈక్వల్స్ టు ఫ్యాక్టరీ కాస్ట్‌ని ఎలా ప్రూవ్ చేస్తావు నువ్వు? ఎన్ఎన్‌పీ అట్ మార్కెట్ ప్రైస్‌లోంచి ఇండైరెక్ట్ టాక్సెస్ తీసేస్తే ఎన్ఎన్‌పీ అట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఒస్తుంది. రైట్? సో, యాహ్! థిస్ ఈస్ లాస్ట్ టైమ్ అని నేను మళ్ళీ ఇంక చెప్పను. సో, మీరొక్కసారి స్లోగా గో త్రూ అవ్వండి. మీరు మళ్ళీ మళ్ళీ వింటే నాకు తెలిసి మీకు ఇది క్లారిటీ వచ్చేస్తుంది. కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది. బట్ అంత కాంప్లికేటెడ్ కాదు. రైట్? నెక్స్ట్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ మనందరికి తెలిసిందే. బట్ ఒకసారి నేను నోట్స్‌లో ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రైమరీ సెక్టార్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఆ ప్రైమరీ సెక్టార్‌లో సోర్సెస్ ఏంటి? రా మెటీరియల్స్ ఉంటాయి. ఓకే. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. ఇంకా సింప్లిఫై చేయాలంటే రా మెటీరియల్స్ టొమాటో సాస్ లేదా కేచప్ వాటెవర్ ఇట్ ఈస్. ప్రైమరీ సెక్టార్ ఏం చేస్తుంది? రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్. అంటే అగ్రికల్చర్ నుంచి టొమాటోస్ తీసుకున్నాం. సెకండరీ సెక్టార్ అది ప్రొడక్ట్ తయారు చేస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కెళ్తాయి ఆ టొమాటోస్. టొమాటోస్‌కెళ్ళాక అక్కడ వాషింగ్ జరిగి, క్లీనింగ్ జరిగి, స్క్వాషింగ్ జరిగి ఓకే. దానిలో ప్రిజర్వేటివ్స్ అన్నీ యాడ్ చేసి ఆ ఇండస్ట్రీలో ఏమవుతుంది? టొమాటో సాస్ తయారవుతుంది. టెర్షియరీ సెక్టార్ అంటే థర్డ్ సెక్టార్ ఏంటది? మార్కెటింగ్ ఇంకా లాజిస్టిక్స్. తయారయ్యాక అవన్నీ పెద్ద పెద్ద ట్రక్స్‌లోకి డిపార్ట్మెంటల్ స్టోర్స్‌కెళ్తాయి. ఆ తర్వాత అది డిపార్ట్మెంటల్ స్టోర్‌లోకెళ్ళాయి. కానీ జనాలకు తెలియాలి కాబట్టి మార్కెటింగ్ చేస్తారు. పబ్లిష్ ఆర్ డెలివర్ ద సర్వీస్. పబ్లిష్ ఆర్ డెలివర్. పబ్లిష్ చేస్తారు అంటే మార్కెటింగ్, డెలివర్ చేస్తారు అంటే కొంటే ఇస్తారు. సో, వాటిని సర్వీస్ కిందకేస్తారు. టెర్షియరీ సెక్టార్. ఓకే. క్లారిటీ వచ్చేసింది గదా! నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అసలేంటి? ప్రొడక్షన్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకే. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ చేసేదెవరు? ఒకవేళ ప్రైవేట్ సెక్టార్ కంట్రోల్ చేస్తే ఏంటి? మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుందో లేదో ఫస్ట్ రోజు డిస్కస్ చేసుకున్నాం. క్యాపిటలిస్ట్, కమ్యూనిస్ట్, సోషలిస్ట్ అంటే క్యాపిటలిస్ట్, కమ్యూనిస్ట్, సోషలిస్ట్ మనం డిస్కస్ చేసుకోలేదు గానీ క్యాపిటలిస్ట్ మైండ్‌సెట్ ఏంటి? సో, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టొమాటో కేచప్ అనే ప్రొడక్షన్‌ని ఒకవేళ ప్రైవేట్ సెక్టార్ హ్యాండిల్ చేస్తే అది క్యాపిటలిస్ట్ ఎకనామీ. ఓకే. జస్ట్ మామూలుగా టమాటా కేచప్ అనేది చిన్న ప్రొడక్ట్ తీసుకున్నా. అలాంటి థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. లాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అది ఒకవేళ హ్యాండిల్ చేస్తే దాన్ని క్యాపిటలిస్ట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తే లేదా బిజినెస్ మ్యాన్ హ్యాండిల్ చేస్తే ఇట్స్ ఎ క్యాపిటలిస్ట్ ఎకనామీ. వాళ్ళు ఏం చూసుకుంటారు? ప్రాఫిట్ చూసుకుంటారు. డిమాండ్ అండ్ సప్లై. నీకు డిమాండ్ పెరిగే కొద్దీ రేట్ పెంచుకుంటూ వెళ్తారు. మళ్ళీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ బై పబ్లిక్ సెక్టార్. పబ్లిక్ సెక్టార్ కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? సోషలిస్ట్.
లేదా కమ్యూనిస్ట్ ఎకనామీ. కమ్యూనిస్ట్ ఎకనామీ అంటే అందరికీ సమన్యాయము. సోషలిస్ట్ ఎకనామీ అంటే అందరికీ సమన్యాయము. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉంటాయి దీనిలో. రైట్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్డ్ బై బోత్. అది మిక్స్డ్ ఎకనామీ. ఓకే. మన ఇండియా మిక్స్డ్ ఎకనామీ అంటారు బేసిక్గా. బట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది. ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. ఇక్కడ వరకు మనకు క్లారిటీ వచ్చి ఉండాలి. నెక్స్ట్ కిందకి వెళ్తే ఫ్రీ మార్కెట్. ఫ్రీ మార్కెట్ అంటే ఏంటి? ఎకనామిక్ యాక్టివిటీ సచ్ యాజ్ ప్రొడక్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, కన్జంప్షన్ కానీ, ట్రేడ్ కానీ ప్రైవేట్ సెక్టార్ డిసైడ్ చేస్తుంటే దాని డిమాండ్ యొక్క సప్లై. ఓకే. అండ్ దానిలో గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ అనేది 0% ఉంటే ఆ మార్కెట్ని ఫ్రీ మార్కెట్ అంటారు. అంటే చిన్న ప్రోడక్ట్ నుంచి పెద్ద ఏరోప్లేన్ వరకు ప్రతీది ప్రైవేట్ సెక్టార్ అండర్లో, ప్రైవేట్ సెక్టార్ కంట్రోల్లో ఉంటే అది ఫ్రీ మార్కెట్ అవుతుంది. బట్ మన ఇండియాలో అలా లేదు. అండ్ వరల్డ్‌లో కూడా ఎక్కడ అలా లేదు. మొత్తం క్యాపిటలిస్ట్ ఎకనామీ గాని క్యాప్చర్ చేసుకుంటే ఇవాళ మన రీజనబుల్ ప్రైజెస్‌లో మనకి ఏవి దొరకవు. బికాజ్ ఎవ్రీథింగ్ విల్ బి అండర్ డిమాండ్. ప్రతీదీ డిమాండ్ అయిపోతుంది. ఎందుకంటే కావాలని ప్రొడక్షన్ తగ్గిస్తారు. ప్రొడక్షన్ తగ్గించినప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది కాబట్టి రేట్స్ పెరుగుతాయి. సో, అలా ఒక లూప్‌లో పడిపోతాము. అండ్ రేట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఇన్‌ఫ్లేషన్ టాపిక్ చాలా ముందొస్తుంది. సో, అందుకే మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ సెక్టార్ చేతిలో పెట్టరు. క్యాపిటలిస్ట్ ఎకనామీ అనేది సర్వైవ్ అవ్వదు. క్యాపిటలిస్ట్ ఎకనామీ సర్వైవ్ అవుతుందేమో. బట్ వి యాస్ ఎ కామన్ పీపుల్ సర్వైవ్ అవ్వలేం. సో, ఈ ఫ్రీ మార్కెట్ అంటే ఏంటి? లైసెస్ ఫెయిర్ అని కూడా అంటారు. సో, ఎక్కడైతే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ 0 ఉంటుందో, డిమాండ్ అండ్ సప్లై మార్కెట్‌లో ఉండే డిమాండ్ అండ్ సప్లైని ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ మాత్రమే డిసైడ్ చేస్తుందో, దాన్ని ఫ్రీ మార్కెట్ ఎకనామీ అంటారు. లేదా ఫ్రీ మార్కెట్ అంటారు. కంట్రీ ట్రేడ్ ఓపెన్ అవుతే ఓపెన్ ఎకనామీ. కంట్రీ ట్రేడ్ గనుక క్లోజ్ ఉంటే క్లోజ్డ్ ఎకనామీ. ఓపెన్ ఎకనామీ అంటే ఏంటి? క్లోజ్డ్ ఎకనామీ అంటే ఏంటి? ఓపెన్ ఎకనామీ అంటే ఏంటి తెలుసు కదా మనకి. మీరు గనుక ఎకనామిక్స్ ఎన్‌సీఈఆర్‌టీ చదువుకొనుంటే ఎల్‌పీజీ రిఫార్మ్స్ అనేవి మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనమాట. ఎల్‌పీజీ రిఫార్మ్స్ లైసెన్స్ రాజ్‌ని క్యాన్సిల్ చేసి తీసుకొచ్చారు మనకి ఓపెన్ ఎకనామీ. మన ఇండియా ఎప్పుడైతే ఎకనామిక్ క్రైసిస్‌లో వెళ్ళిందో 1990స్‌లో, సో, మనం ఓపెన్ ఎకనామీకి వి యాక్సెప్టెడ్ ద ఓపెన్ ఎకనామీ. అంటే బయట కంట్రీస్‌తో ట్రేడ్ అండ్ అదర్ బిజినెస్ చేయడానికి అగ్రీమెంట్స్ చేసుకున్నాం. ఫస్ట్ టైమ్ వి ఓపెన్డ్. క్లోజ్డ్ ఎకనామీ ఎందుకున్నాం ఇంతకుముందు వరకు అంటే మనకు రీజన్స్ తెలుసు. బ్రిటిష్ రూల్ కోసం అని చెప్పి మనం ఎప్పుడైతే వాళ్ళకి ఓపెన్ అయ్యి స్పైసెస్ ట్రేడ్ కోసం మనం అగ్రీమెంట్ ఇచ్చుకున్నామో, ఆ తర్వాత వాళ్ళు మనని ఎలా క్యాప్చర్ చేశారు ఇదంతా మీకు మోడర్న్ హిస్టరీ కదా! సో, ఈ భయంతో చాలా ఏళ్ళు మనం క్లోజ్డ్ ఎకనామీగా ఉన్నాము. బట్ ఎప్పుడైతే మన ఫైనాన్షియల్ క్రంచ్‌లో ఉన్నామో, మన్మోహన్ సింగ్ అండ్ నరసింహారావు గారు కలిసి దే టుక్ ద డెసిషన్ టు ఓపెన్ అప్ ద ఇండియా ఫర్ ద ట్రేడ్. సో, అప్పుడు మనం ఓపెన్ ఎకనామీ అయ్యాము. ఓపెన్ ఎకనామిక్ కంట్రీ అయింది. సో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే రిఫార్మ్స్ తీసుకొచ్చాము. ఎల్‌పీజీ రిఫార్మ్స్ అంటారు వీటిని. సో, ఇదంతా బేసిక్ ఎకనామిక్స్. మీకు ఎప్పుడైనా ఈ నా నోట్స్ అయిపోయి నాకు అవైలబుల్ ఉంటే నేను మీకు అవి కూడా చెప్తాననమాట. ఇంపార్టెంట్ టాపిక్స్. రైట్. ఆ తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం కదా మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్‌ని ఎలా డిసైడ్ చేస్తావు? మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ టాక్సెస్ మైనస్ సబ్సిడీ. సో, ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక ప్రోడక్ట్ గనుక ఫ్యాక్టరీ గేట్ దాటకపోతే అది ఇంకా ఫ్యాక్టరీ కాస్ట్ కిందకే ఉన్నట్టు. ఒక ప్రోడక్ట్ గనుక ఫ్యాక్టరీ గేట్ దాటితే మార్కెట్‌లోకొస్తుంది. మార్కెట్‌లోకొచ్చినప్పుడు దాని మీద టాక్స్ పడుతుంది. ఆ టాక్స్ ఏంటి అంటే ఇండైరెక్ట్ టాక్స్. ఎప్పుడైతే ఫ్యాక్టరీలోనే ఉంది, ఫ్యాక్టరీ ప్రెమిసెస్‌లోనే ఉంది ఆ ప్రోడక్ట్ అంటే దానికి సబ్సిడీ ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఎంకరేజ్ చేయడానికి. ఓకే. ఫ్యాక్టరీ కాస్ట్ ఒక ఫ్యాక్టర్స్ ఏమై ఉంటాయి? ప్రొడక్షన్ టాక్స్. ఇండైరెక్ట్ టాక్స్ అంటే ఏంటి? ఈ రోజుల్లో జీఎస్టీ. అదేంటి 18%. ఓకే. సో, ఇది క్లారిటీ వచ్చింది కదా! నెక్స్ట్ వచ్చేసి రియల్ జీడీపీ అండ్ నామినల్ జీడీపీ. ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. బట్ కొంచెం కాన్సంట్రేషన్‌తో వినండి. క్లారిఫై అయిపోతుంది. సో, ఎంతమందికి తెలుసు రియల్ జీడీపీ అంటే ఏంటి? నామినల్ జీడీపీ అంటే ఏంటి? రియల్ పేరులో ఉంది. నామినల్ పేరులో ఉంది కదా! సో, రియల్ జీడీపీ, జీడీపీ అట్ బేస్ ప్రైస్. నామినల్ జీడీపీ, జీడీపీ అట్ కరెంట్ ప్రైస్. నేనిక్కడ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఒకటి రాసుకున్నానండి. ఈ ఎగ్జాంపుల్ చూస్తే నాకు తెలిసి మీకు 99.999% అంత క్లారిటీ వచ్చేస్తుంది. సో, ఏంటా ఎగ్జాంపుల్? 10 షూస్ ఉన్నాయి. ఓకే. 10 షూస్‌లో ఒక్క షూ కాస్ట్ వచ్చేసి ₹11. ఏ ఇయర్‌లో అది?
2020లో. ఓకే. అప్పుడు జీడీపీ ఏమవుతుంది? 110. ఇది రియల్ జీడీపీ. అంటే ఏంటి? రియల్ జీడీపీ అంటే బేస్ ప్రైస్‌లో ఉందది. నెక్స్ట్ అదే 10 షూస్ ₹12 అయ్యాయి. ఎప్పుడు ఇయరు? 2021లో అయ్యాయి. అప్పుడు 11 షూస్ ఎంత పడతాయి? ₹120 పడతాయి కదా! దట్ ఈస్ నామినల్ జీడీపీ. ఈ ఏదైతే ₹1 పెరగడం ఉందో దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. మీరు కామన్‌గానే చెప్తున్నారు ఇన్ఫ్లేషన్ అంటే ఆబ్వియస్‌గా రేట్స్ పెరగడమే ఇన్ఫ్లేషన్ అంటున్నారు కదా! కాదు. ఇన్ఫ్లేషన్ అనేది ఎలా చేస్తారని మీకు ముందు కన్జ్యూమర్ ప్రైసింగ్ ఇండెక్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మీకు ఐడియా వస్తుంది. బట్ నేను ఇక్కడే చెప్పాలనుకుంటే ఏంటంటే పర్ సెన్సస్ అని చెప్పి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నా చూడండి. పర్ సెన్సస్. సెన్సస్ ఎలా తీస్తారు అంటే నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ అని 2011 సెన్సస్ ప్రకారం అనుకుంటా. యాస్ ఆఫ్ నౌ ఇన్ఫ్లేషన్ ఈస్ గెట్టింగ్ కాలిక్యులేటెడ్. లాస్ట్ టైమ్ అప్పుడే తీశారు. అంటే ఒక బాస్కెట్ ఉంటుంది. ఆ బాస్కెట్‌లో అన్ని రకాల ఐటెమ్స్ ఏస్తారనమాట. అంటే హైపోథెటికల్‌గా అనుకోండి. ఇట్స్ నాట్ లైక్ మనం నిజంగా బాస్కెట్‌లో ఐటెమ్స్ ఏస్తామని కాదు. హైపోథెటికల్‌గా ఒక బాస్కెట్ తీసుకోండి. మీ మైండ్‌లో తీసుకొని దానిలో అన్ని ఐటెమ్స్ ఏయండి. ఉప్పు, పప్పు ఎక్సెట్రా, ఎక్సెట్రా, గ్రోసరీస్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఏసి దాని ప్రైజెస్ ట్రాక్ చేస్తూ ఉండండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షూస్ కదా! నేను ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పెన్ అనుకుందాం. ఓకే. ఒక పెన్ను తయారు చేయడానికి ₹5 పట్టింది. అతను మనకి ₹8కి అమ్ముతున్నాడు. షాప్ ఓనర్. ఓకే. షాప్ ఓనర్ ₹8కి అమ్ముతున్నాడు. ఆ ప్రాఫిట్ మార్జిన్ ఎంతో ఉందనుకుందాం. సో, ఒక ఇయర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 1990 అనుకుందాం. 1990లో పెన్ ₹8. ఓకే. 2010కొద్దాము. 2010లో మేబీ రా మెటీరియల్స్ కాస్ట్ పెరిగి రైట్? అతను ఆ పెన్‌ని ₹12కి అమ్ముతున్నాడనుకోండి. వి కెన్ అండర్‌స్టాండ్ సమ్‌వేర్ దట్ యాస్ పర్ ద మార్కెట్ ఆయన ఎళ్తున్నాడు. ఎందుకంటే రా మెటీరియల్స్ పెరిగినాయి కాబట్టి కొంచెం ఎక్కువకి అమ్ముతున్నాడు. కానీ ఇప్పుడు అదే పెన్ను సేమ్ రా మెటీరియల్స్‌తో సేమ్ కాస్ట్‌కే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. కానీ ఎక్కువ రేట్‌కి అమ్ముతున్నాడు అని అనుకుంటే మాత్రం ఏదైతే మనం ఇంతకుముందు ఒక బాస్కెట్ తీసుకొని ట్రాక్ చేసుకున్నామో ఆ ట్రాకింగ్ ప్రకారం ఇది అన్‌ఫెయిర్‌గా ఉంది ప్రైజు. అంటే అన్‌ఫెయిర్ అని ఇది పెరిగింది ప్రైజు అన్నప్పుడు ఇట్ కమ్స్ అండర్ ఇన్ఫ్లేషన్. అంటే ట్రాకింగ్ సెన్సెస్ బాస్కెట్‌లో ఒక ట్రాకింగ్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో బేస్ ప్రైజెస్ అంటాం కదా! ఆ బేస్ ప్రైజెస్ ప్రకారం కాకుండా ఆ బేస్ ప్రైజెస్‌కి చాలా హైగా ఒకవేళ ఆ ప్రొడక్ట్ కనుక సేల్ చేస్తున్నారు అంటే ఇట్ కమ్స్ అండర్ ఇన్ఫ్లేషన్. ఓకే. మీకు ముందు ముందు ఇంకా క్లారిటీ వస్తుంది. సో, బట్ యాస్ ఆఫ్ నౌ నేను జస్ట్ ఒక రఫ్‌గా చెప్పేసాను మీకు. నెక్స్ట్ ఇదిగోండి. ఇది చూడండి ఇంకా క్లియర్‌గా ఉంది ఇక్కడ. ఏంటంటే 2020లో ₹10 ఆ షూ ప్రైస్, 2018లో ₹8 ఆ షూ ప్రైస్, 2021లో ₹8 బేస్ ప్రైస్ షూస్‌ది రియల్ జీడీపీ అడ్జస్ట్ టు ఇన్ఫ్లేషన్. అంటే ఏమంటున్నారు 2020లో ఇక్కడ ఏమంటున్నారు 2020లో ₹10 ఆ బేస్ ప్రైస్ షూస్ 2018లో ₹8 2021లో కూడా ₹8 బేస్ ప్రైస్ అంటే రియల్ జీడీపీ అనమాట అది. అంటే ఇన్ఫ్లేషన్‌తో సంబంధం లేకుండా బేస్ ప్రైస్ అనేది ఎప్పటికి అడ్జస్ట్ అవుతుంది. ఏది రియల్ జీడీపీ అంటే బేస్ ప్రైస్ జీడీపీ. బేస్ ప్రైస్ జీడీపీ అంటే ఏంటి? మనం ఫస్ట్ టైమ్ ఏదైతే ఒక షూకి ఇంత కాస్ట్ అవుతుందని అనుకున్నామో దట్ ఈస్ కాల్డ్ రియల్ జీడీపీ కదా! ఆ రియల్ జీడీపీ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఇన్ఫ్లేషన్‌కి అడ్జస్ట్ అయ్యి తరగదు, పెరగదు. నామినల్ జీడీపీ మాత్రమే ఇన్ఫ్లేషన్‌కి అడ్జస్ట్ అవ్వకుండా పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఓకే. కిందకి రండి. ఇక్కడ చూడండి మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నారు. బేస్ ఇయర్ ప్రైస్ ఈక్వల్స్ టు రియల్ జీడీపీ అడ్జస్టెడ్ టు ఇన్ఫ్లేషన్ ₹8. కరెంట్ ఇయర్ ప్రైస్ ఈస్ నామినల్ జీడీపీ. ఇన్ఫ్లేషన్ దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. అందుకే అది ₹10 అయింది. గాట్ ఇట్? సో, ఇక్కడ ఏమంటోంది ₹8 టు ₹10 ఇన్ఫ్లేషన్ ఈస్ 1.25 పెరిగింది. 1.25 ఇంటూ 8 ఈస్ 10. ఓకే. జీడీపీ డిఫ్లేటర్ ఏంటి? ఇది ఒక చిన్న ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఇది కూడా. జీడీపీ డిఫ్లేటర్ ఈస్ నామినల్ జీడీపీ డివైడెడ్ బై రియల్ జీడీపీ ఇంటూ 100 షోస్ హౌ మచ్ ఈస్ ద ఇన్ఫ్లేషన్. ఇప్పుడు నామినల్ జీడీపీ ఎంత అనుకున్నాము? రియల్ జీడీపీ ఎంత అనుకున్నాము? ఆ 2 క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ 2 క్యాలిక్యులేట్ చేసుకుంటే కిందకి రండి. ఇదిగోండి. ఆ 2 క్యాలిక్యులేట్ చేసుకుంటే నామినల్ జీడీపీ ఎంత? ఓకే. నామినల్ జీడీపీ ఎంత? రియల్ జీడీపీ ఎంత?
నామినల్ ఇందాక 10 అనుకున్నాము. రియల్ 8 కదా! ఇది 8, 10, 10/8 ఇంటూ 100 125. ఓకే. సో, ఇలా, ఇలా మనం ఇన్‌ఫ్లేషన్ కాలిక్యులేట్ చేసుకుంటాం. 125. ఓకే. ఆ తర్వాత క్రాస్ వాల్యూ అడిషన్. క్రాస్ వాల్యూ అడిషన్ దీనికి కూడా డైరెక్ట్ డెఫినేషన్స్ ఉండవండి నా నోట్స్‌లో. మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ డెఫినేషన్ అంటే బట్టి కొట్టి ఎళ్లి మనం ఏదో 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాయట్లేదు. డెఫినేషన్ క్వెషన్ ఇస్తే ఆన్సర్ రాయడానికి జీవీ అంటే ఏంటి? జీడీపీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ గనక మనం రాసుకున్నామంటే ప్రతిసారి నోట్స్ క్రియేట్ చేసుకునేప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీకు మైండ్‌లో ఉండిపోయిందంటే డెఫినేషన్ అనేది మీకు మీరుగా క్రియేట్ చేయొచ్చు. సో, అది ఏంటి అనేది అక్కడ మీనింగ్ మీరు అక్కడ పెట్టొచ్చు ఆ టైంకి. అంటే పెట్టొచ్చు ఇన్ ద సెన్స్ మీరు ఆ మీనింగ్‌ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవడమో, మెయిన్స్‌లో ఆన్సర్ రాయడం లాంటివి చేయొచ్చు. సో, యాహ్! కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ అగైన్ జీవీఏ క్రాస్ వాల్యూ అడిషన్ అంటే ఎగ్జాంపుల్ ఫార్మర్ ఉన్నాడు. ఆ ఫార్మర్ టమాటోస్ పండించాడు ఫార్మ్‌లో. అది కేజీ రూ. 50. ఓకే. అది కిసాన్ వాళ్ళకి పర్చేస్ చేసుకున్నారు ఆ టమాటోస్‌ని. వాళ్ళు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి టమాటా క్యాచప్ తయారు చేసుకున్నారు. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. టమాటా క్యాచప్ తయారు చేసుకున్నారు. అది రూ. 150కి అమ్ముతున్నారు. ఆ టమాటా క్యాచప్‌ని మెక్‌డొనాల్డ్స్ కొనుక్కుంది. వాళ్ళు వాల్యూ అడిషన్ కింద అంటే మీకు బర్గర్ ఇస్తారు కదా! బర్గర్ తీసుకున్న తర్వాత వాల్యూ అడిషన్ కింద ఆ ఐటెమ్‌ని యాడ్ చేసుకొని వాళ్ళేం చేస్తారంటే సో, మెక్‌డీ వాళ్ళు ఆ టమాటా కెచప్ పర్చేజ్ చేసి ఆ కేచప్ ఏదైతే ఉందో అది బర్గర్‌లో యాడ్ చేస్తారు. అది బర్గర్‌లో వాల్యూ అడిషన్ అవుతుంది. అంటే మీకు వాడు బర్గర్ ఇచ్చినప్పుడు టమాటా కెచప్‌కి ఏం డబ్బులేయకుండా ఉండడు గదా! డబ్బులేస్తారు. సో, వాళ్ళు అది యాడ్ చేసి రూ. 210కి మీకు బర్గర్ అమ్ముతారు. సో, ఇక్కడ మీకు క్లియర్ తెలుస్తుంది కదా! వాల్యూ అడిషన్, గ్రాస్ వాల్యూ అడిషన్ అంటే టోటల్ వాల్యూ అడిషన్. ఎక్కడెక్కడ వాల్యూ అడిషన్ జరుగుతోంది. సో, మళ్ళీ ఎగ్జాంపుల్ ఫార్మర్ టమాటోలు పండించాడు ఫార్మ్‌లో రూ. 50 పర్ కేజీ చొప్పున అమ్ముతున్నాడు. దాన్ని కిసాన్ వాళ్ళు కొనుక్కున్నారు. కిసాన్ జామ్ తెలుసు కదా! వాళ్ళు కొనుక్కున్నారనమాట. ఆ టమాటోస్‌ని. వాళ్ళు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి కేచప్ తయారు చేశారు. ఆ కేచప్ ప్యాకెట్‌ని ఏం చేశారు వాళ్ళు రూ. 150కి అమ్మారు. మెక్‌డొనాల్డ్స్ ఏం చేస్తాడు? దాన్ని బల్క్‌లో పర్చేస్ చేసి ఆ కిసాన్ కేచప్‌ని వాడి బర్గర్‌కి యాడ్ చేసుకొని వాడు ఇంకా ఇప్పుడు రూ. 150 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 గ్రామ్స్ రూ. 150 అనుకుందాం. ఇప్పుడు వాడు బర్గర్‌లో యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాడు? బర్గర్ రూ. 210 ఉంది. రూ. 210లో జస్ట్ వాడేసిన పించ్ లేదా వాడు జస్ట్ వాడేసిన ఒక 5 డ్రాప్స్ కోసం వాడు దానికో 30 40 డ్రాప్ ఏం చేస్తాడు? చార్జ్ చేస్తాడు. అలాంటప్పుడు చూసుకుంటే వాడేసే 5 డ్రాప్స్‌కి 30, 40 చార్జ్ చేస్తున్నాడు. ఇక్కడేమో వీడు 500 గ్రామ్స్‌కి రూ. 150 అమ్ముతున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఫార్మర్ ఏమో కేజీ, కేజీ రూ. 50కి అమ్ముతున్నాడు. అంటే ప్రతి చోట ప్రొడక్ట్ తీసుకుంటున్నారు గానీ దాని వాల్యూ పెంచుకుంటూ వెళ్తున్నారు. వాల్యూ అడిషన్ జరుగుతోంది. దాన్నే క్రాస్ వాల్యూ అడిషన్ అంటారు. ఓకే. గాట్ ఇట్? సో, జీవీఏ దేనికి ఉపయోగపడుతుంది? జీవీఏ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ద వాల్యూ ఆఫ్ జీడీపీ. జీవీఏ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ద వాల్యూ ఆఫ్ జీడీపీ అట్ మార్కెట్ ప్రైస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ అంటే సబ్సిడీ ఉండదు. ఇండైరెక్ట్ టాక్సెస్ ఉంటాయి. జీవీఏ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? వాల్యూ ఆఫ్ జీడీపీ. యాడింగ్ ద వాల్యూ ఆఫ్ యాడింగ్ ఆల్ ద వాల్యూ అడిషన్స్ ఫ్రమ్ ఆల్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ గివ్స్ అస్ ద జీడీపీ అట్ మార్కెట్ ప్రైస్. ఎందుకు? యాడింగ్ ఆల్ వాల్యూ అడిషన్స్ ఫ్రమ్ ఆల్ ఇండస్ట్రీస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ప్రతి ఒక్క రా మెటీరియల్‌ని ప్రతి ఇండస్ట్రీ ఒక రకంగా వాడుకుంటే ప్రతి చోట వాల్యూ అడిషన్ పడుతుంది గదా! ఆ వాల్యూ అడిషన్ గూడా ఆబ్వియస్‌లీ ఇట్ కమ్స్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ అవన్నీ గూడా జీడీపీకి కాంట్రిబ్యూట్ చేసేవే గదా! ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ బై ప్రొడక్ట్స్ అవన్నీ ప్రొడక్ట్స్ కదా మార్కెట్‌లోకొచ్చేవి. సో, అవన్నీ మన జీడీపీ యొక్క మార్కెట్ ప్రైస్‌ని తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి. రైట్? హోప్ మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందనుకుంటున్నా. 2 టైమ్స్ చెప్పాను కాబట్టి. సో, ఎగ్జాంపుల్ ఆఫ్ జీవీ. ఈ కామ్సీ అనేది యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ డిఫైన్డ్ థింగ్ అండి. ఒక మెనిమోనిక్ కింద రాసుకున్నామనమాట కామ్సీ అని. అన్ని చోట్ల మీకు ఇది కనిపియకపోవచ్చు. సో, ఎగ్జాంపుల్ ఆఫ్ జీవీ అంటే ఏంటి? కామ్సీ. కామ్సీ అంటే ఏంటి? కంపెన్సేషన్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ, వేజెస్, ఓకే. ఆపరేటింగ్ సర్ప్లస్, రెంటు, ప్రాఫిట్, మిక్స్డ్ ఇన్‌కమ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. సో, ఈ జీవీ అంటే ఏంటి? అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. కంపెన్సేషన్, ఎంప్లాయీస్ అవి ఇస్తాయి. ఎందుకంటే వాల్యూ అడిషన్ చేస్తున్నావు. వాల్యూ అడిషన్ చేయాలంటే నీకంటూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి ఏదో ఒకటి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌తోనే కదా నువ్వు రా మెటీరియల్స్ కొనుక్కొని ఒక వాల్యూ అడిషన్ కింద క్రియేట్ చేస్తున్నావు ఒక ప్రొడక్ట్‌ని.
సో, అవన్నీ చేయాలంటే దానికి ఎంప్లాయీస్ ఉండాలి. వాళ్ళకి కంపెన్సేషన్ ఉంటుంది. ఆపరేషన్స్ జరగాలి. సో, వాటికి రెంటు అవన్నీ ఉంటాయి. నీకు నువ్వు సాలరీస్ ఇచ్చుకోవాలి. ఓనరు, నీ పార్ట్నర్స్‌కి. అది కాకుండా కన్జంప్షన్ ఉంటుంది. ఫిక్స్డ్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టాలి. సో, అది జీవీఏ. ఓకే. సో, ఇదంతా మళ్ళీ రిపీట్ అయింది. సో, ఈ పేజ్‌ని ఇగ్నోర్ చేసేద్దాం. కిందకొచ్చేద్దాం. ఎకనామిక్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి డెరైవ్ అయింది? ఎక్సెట్రా, ఎక్సెట్రా. గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ భూటాన్ 1972 వాంగ్‌చుక్. సో, ఇది మనకి అంత యూజ్‌ఫుల్ కాదు. బట్ ఒకవేళ ప్రిలిమ్స్ ఏమైనా వస్తుందంటే చెప్తాను. జీహెచ్ఐ గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో భూటాన్ ఆల్వేస్ విన్స్ ఇన్ ద గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్. విన్స్ కాదు. ఇట్ హాస్ ఎ గుడ్ రేటింగ్ అనమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్‌లో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, బేసిక్ లిటరసీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఇవన్నీ చెక్ చేస్తారంట. సో, అవంతా ఏంటున్నాయి, ఏంటి అని చెప్పి చూస్తాము. ఆ తర్వాత హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లోనేమో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎట్ బర్త్, ఎడ్యుకేషన్, అటైన్‌మెంట్ ఇండెక్స్ ఇవన్నీ చెక్ చేస్తాం. ఇవన్నీ మీకు రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్‌లో వీటి ఎవ్రీ ఇయర్ రిపోర్ట్స్ లాంటివి వస్తూ ఉంటాయి. మీరు అవన్నీ జస్ట్ చూసుకోండి. ఓకే. నెక్స్ట్ యాహ్! కామ్సీ మనం ఇందాక చూసినట్టు. కామ్సీ అంటే ఏంటి? జీవీఏ ఎట్ బేస్ ప్రైస్. జీవీఏ ఎట్ బేస్ ప్రైస్ ఎందుకవుతుంది? మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. బేస్ ప్రైస్ అంటే ఇంకా ఫ్యాక్టరీలో ఉన్నట్టు. మార్కెట్ ప్రైస్ అంటే బయటకొచ్చినట్టు. బేస్ ప్రైస్ అంటే మీకు ఇంకా ప్రొడక్షన్ టాక్స్ అన్నీ పడతాయి. ఫ్యాక్టరీ కాస్ట్ కిందకొస్తుంది. సో, ఇందాక మనం అనుకున్నట్టుగానే కామ్సీ ఈజ్ ఈక్వల్స్ టు జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ అంటే ప్రొడక్షన్ టాక్స్ పడుతుంది. సబ్సిడీస్ పడతాయి. ఎందుకు పడతాయి? నేను ఇందాకేం చెప్పాను? బేస్ ప్రైస్ అనేది ఎప్పుడు తీసుకుంటాం? బేస్ ప్రైస్ అనేది ఫ్యాక్టరీ ప్రెమిసెస్‌లో ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు బేస్ ప్రైస్ తీసుకుంటాము. ఫ్యాక్టరీ ప్రెమిసెస్‌లో ప్రొడక్ట్స్ ఉన్నాయంటే ఫ్యాక్టరీ కాస్ట్ కిందకొస్తుంది. ఫ్యాక్టరీ కాస్ట్ కిందకొచ్చినప్పుడు ఏమొస్తుంది? ప్రొడక్షన్ టాక్స్ పడుతుంది. ప్రొడక్షన్ టాక్స్ అంటే ఏంటి? ల్యాండ్, లేబర్, రెంట్, క్యాపిటల్ ప్లస్ ఇంకా ఫ్యాక్టరీలోనే ఉంది. ఇలాంటివి ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది కాబట్టి సబ్సిడీస్. సో, కామ్సీ అంటే ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టు కంపెన్సేషను, క్యాపిటలు అని కొన్ని ఆపరేటింగ్ సర్ప్లస్ అలాంటి కొన్ని లెక్కలేసుకున్నాం గదా! సో, జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్. సో, అవన్నీ ఎక్కడొస్తాయి? బేసిక్ ప్రైస్‌లో వస్తాయి. బేసిక్ ప్రైస్ ఎక్కడొస్తుంది? ఫ్యాక్టరీ కాస్ట్ కిందకొస్తుంది. అందుకే కామ్సీ ఈజ్ ఈక్వల్స్ టు జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్. జీవీఏ అంటే ఏంటి? గ్రాస్ వాల్యూ అడిషన్ ఎట్ బేసిక్ ప్రైస్. రైట్. కొంచెం బ్లర్‌గా ఉంది. అడ్జస్ట్ చేసుకోండి. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. జీడీపీ అట్ మార్కెట్ ప్రైస్. రైట్. నేను కొంచెం జూమ్ చేయమంటే జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆహ్, లెట్స్ సీ. జూమ్ అయితే ఏమైనా ఉపయోగపడుతుందా? యాహ్! ఓకే. హోప్‌ఫుల్లీ ఇది మీకు కొంచెం బెటర్‌గా ఉండాలి. నెక్స్ట్ జీడీపీ అట్ మార్కెట్ ప్రైస్. జీడీపీ అట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఇది జీవీఏ ఎట్ బేస్ ప్రైస్ ఇది. ఓకే. జీవీఏ ఎట్ బేస్. ఓకే. రైటింగ్ ఇగ్నోర్ చేయండి. జీవీఏ ఎట్ బేస్ ప్రైస్. జీవీఏ ఎట్ బేస్ ప్రైస్ ప్లస్ ప్రొడక్ట్ టాక్సెస్. ఓకే. ఇది మీకు కొంచెం క్లియర్‌గానే కనిపిస్తుండాలి. ప్రొడక్ట్ టాక్సెస్ లోంచి ప్రొడక్ట్ సబ్సిడీస్. సో, జీడీపీ అట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? జీవీఏ అట్ బేస్ ప్రైస్ ప్లస్ ప్రొడక్ట్ టాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. ఓకే. సో, హోప్‌ఫుల్లీ ఇది మీకు క్లియర్ అయ్యి ఉండాలి. ఇంకొంచెం మళ్ళీ జూమ్ ఔట్ చేస్తాను ఫర్ ఎ బెటర్ వ్యూ. ఆ తర్వాత ప్రొడక్షన్ ట్యాక్స్. ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఏంటి? అది రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ చాలా ట్యాక్సెస్ ఉంటాయి. అవన్నీ ప్రొడక్షన్ ట్యాక్స్ కిందకొస్తాయని చెప్పి క్లారిటీ ఇస్తున్నారు. ఓకే. ఫైన్. ప్రొడక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ప్రొడక్ట్ ట్యాక్స్ వేరు, ప్రొడక్షన్ ట్యాక్స్ వేరు. ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ఏం ట్యాక్స్ పడుతుంది? ఇప్పుడు పడేదేంటి? జీఎస్టీ. మామూలుగా మనం మాట్లాడుకునేది ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ జీఎస్టీ. ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే మాత్రం రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్. ప్రొడక్షన్ అంటే ఇంకా ప్రోడక్ట్ ప్రొడక్షన్‌లోనే ఉంది. అంటే ఇంకా ప్రొడ్యూస్ అవ్వలేదు. మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో, అది ప్రొడక్షన్ ట్యాక్స్. అందుకే ల్యాండ్ ట్యాక్స్ పడుతుంది, రిజిస్ట్రేషన్ పడుతుంది. ప్రొడక్ట్ ట్యాక్స్ అంటే అది మార్కెట్‌లోకొచ్చింది. అందుకే దానికి ఇండైరెక్ట్ ట్యాక్స్ పడుతుంది. నథింగ్ బట్ జీఎస్టీ. ఓకే. జీడీపీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? దాని డెఫినిషన్, దాని పర్పస్‌లు ఇచ్చారు. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారనేసి. సో, అవి చూద్దాము. జీడీపీ వాల్యూ ఎక్స్ట్రాక్షన్ టైప్స్. వాల్యూ యాడెడ్ మనం ఇందాక అనుకున్నాంగా జీవీఏ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అలాగే ఇన్కమ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్.
వాటి నుంచి కూడా నువ్వు జీడీపీ వాల్యూస్ తెలుసుకోవచ్చు. అలాగే నీ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? ఎక్స్‌పెండిచర్ ఇందాక మనం ఫస్ట్‌లో డిస్కస్ చేసుకున్నాం డెప్రిషియేషన్. డెప్రిషియేషన్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రన్ చేయడానికి కావాల్సిన ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి ఆ తర్వాత నీకు మొత్తం మళ్ళీ ఫుల్ కెపాసిటీలో వర్క్ అవుతున్నప్పుడు డెప్రిషియేషన్ అంటావు కదా! సో, అంతా డెప్రిషియేషన్ కింద తీసుకుంటాం కాబట్టి అది ఎక్స్‌పెండిచర్ అనుకోండి లేదా డెప్రిషియేషన్ అనుకోండి. దట్ ఈస్ జీఐసీ అంటే గవర్నమెంట్ కన్జంప్షన్. ఒక్క నిమిషం. సో, మీకు ఇంకా జూమ్ చేస్తాను. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. రైట్? ఎక్స్‌పెండిచర్ మళ్ళీ ఇప్పుడు చెప్తాను చూడండి. ఎక్స్‌పెండిచర్ అసలు జీడీపీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే వాల్యూ యాడెడ్, గ్రాస్ వాల్యూ అడిషను, ఇన్కమ్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అదే కాకుండా ఎక్స్‌పెండిచర్ అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్, కన్జంప్షన్ ప్లస్ ఎక్స్ అంటే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్స్. ఓకే. జీఐసీ అంటే ఏంటి? గవర్నమెంట్స్ ఇన్వెస్ట్‌మెంట్, కన్జంప్షన్ ప్లస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్. వీటి నుంచి కూడా మనం జీడీపీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. రైట్? సో, నేను ఇందాక చెప్పాను కదా! సారీ 2017 అండ్ 18 ఈస్ ఎ బేస్ ఇయర్ అండి. 2011 కాదు. నేను ఇందాక 2011 అని చెప్పాను. సబ్జెక్ట్ టు కరెక్షన్ అని చెప్పాను కదా! సో, 2017-18 ఈస్ ఎ బేస్ ఇయర్ ఫర్ జీడీపీ. నాట్ 2011. 2011 దీనికంటే ముందు తీసుకున్న సెన్సస్‌లో 2011 ఉంది. బట్ ఇప్పుడు ఇది 2017-18 అయింది. ఓకేనా? ఇందాక పేజ్ రిపీట్ అవుతుంది. గ్రీక్ వర్డ్స్ మళ్ళీ ఇదంతా ఇగ్నోర్ చేసేయండి. మనతో డిస్కస్ చేసుకుందాం. నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా వరకు చెప్పేసుకుందాం. సో, 1968లో ఫస్ట్ అటెంప్ట్ ఎవరు చేశారు? దాదాబాయి నౌరోజీ చేశారు. ఆన్ హిస్ బుక్ 'పూవర్టీ అండ్ అన్‌బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా'. సో, ఫస్ట్ అటెంప్ట్ అనమాట. మన నేషనల్ ఇన్కమ్ గురించి తెలుసుకోవడానికి ఫస్ట్ అటెంప్ట్ చేసింది దాదాబాయి నౌరోజీ. ఆయన ఒక బుక్‌లో రాసాడు దాని గురించి ఏంటంటే, ఆ బుక్ ఏంటంటే 'పూవర్టీ అండ్ అన్‌బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా'. సో, నామినల్ జీడీపీ ప్రకారం మన ఇండియా అనేది 6థ్ లార్జెస్ట్ ఎకానమీ. నామినల్ జీడీపీ అంటే ఏంటి? మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి. రియల్ జీడీపీ, నామినల్ జీడీపీ. రియల్ జీడీపీ అంటే బేస్ ప్రైస్. నామినల్ జీడీపీ అంటే కరెంట్ ఇయర్ ప్రైస్. సో, అంటే కరెంట్ ఇయర్ ప్రైస్ ప్రకారం మన ఇండియా అనేది 6థ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఓకే. హోప్‌ఫుల్లీ మీ అందరికీ ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ వీడియో చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 చూడండి. ఆ బేసిక్స్ అవి అర్థమవుతాయి. మీరు డైరెక్ట్‌గా జీడీపీ, జీఎన్‌పీ ఇవన్నీ స్కిప్ చేసేసి నేను జీవీఏకొచ్చి చూసేస్తాను, నేను ఇన్‌ఫ్లేషన్‌కొచ్చి చూస్తాను అంటే మీకు అవి అర్థం కాకపోవచ్చు. ఫ్యాక్టరీ కాస్ట్ ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. సో, ఫస్ట్ నుంచి చాప్టర్ 1, చాప్టర్ 2 ఈ 2 చూసుకొని చాప్టర్ 3కి ఎంటర్ అవ్వండి. డైరెక్ట్‌గా చాప్టర్ 3 చూడకండి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఆల్రెడీ జీడీపీ అండ్ జీఎన్‌పీ ఇవన్నీ అవేర్ అయి ఉన్నాయి. బట్ జీవీఏ, ఇన్‌ఫ్లేషన్ లాంటి కాన్సెప్ట్స్, మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టరీ కాస్ట్ లాంటి కాన్సెప్ట్స్ మీరు ఒక్కసారి బ్రష్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్‌గా చాప్టర్ 3 వచ్చి కూడా చూడొచ్చు. సో, హోప్‌ఫుల్లీ నేను చెప్పిందంతా అర్థమైందనుకుంటా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.